Hi guys, welcome to WebTech Nandra. Today week 2 సంబంధించిన డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నాం ఎన్పిటిఎల్లో. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి అండ్ ఈ కామర్స్ సిస్టమ్స్ ఆర్డర్ డీటెయిల్స్. సో ఇక్కడ మనకు ఒక సమ్ ఆర్డర్ డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ఆర్డర్ డీటెయిల్స్, ఆర్డర్ ఐడి, ప్రొడక్ట్ ఐడి, క్వాలిటీ, సమ్ ఆర్డర్ ఐడీస్ ఇచ్చారు, ప్రొడక్ట్ ఐడీస్ అంటే ఏదో ఒక ఐటమ్స్ ఇక్కడ ఇచ్చారు. దానికి సంబంధించిన సమ్ క్వాలిటీ ఇచ్చారు చూడండి. అంటే ఫస్ట్ ఐడి సంబంధించిన సమ్ క్వాలిటీ ఇచ్చారు, సెకండ్ ఐడి సంబంధించిన క్వాలిటీ ఇచ్చారు. ఫర్ గివెన్ ద ఇన్స్టెన్స్ క్వాలిటీ వాల్యూ వీ నీడ్ టు అప్డేటెడ్ డిక్రీజింగ్ one for those entries where the current value are greater than 2, which of the correctly. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి బి. అప్డేట్ ఆర్డర్ సెట్ క్వరీ ఇజ్ ఈక్వల్ క్వరీ. సో ఆన్సర్ వచ్చేసి బి. సో సెకండ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ టూ టేబుల్ రిప్రజెంట్ బుక్ స్టోర్ సిస్టమ్. ఇది ఒక బుక్ స్టోర్ సిస్టమ్ సంబంధించిన ఒక టేబుల్. ఇది టేబుల్ 2 వచ్చేసి ఈ రెండింటికి సంబంధించి మనం అవుట్పుట్ రాయాలి ఎస్క్యూఎల్ క్వరీ అనేది. సో దానికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి ఫ్యాక్షన్ 8. ఇక్కడ దానికి సంబంధించిన ఫ్యాక్షన్ 8, సైన్స్ వచ్చేసి 7. సో ఆన్సర్ వచ్చేసి ఏ. థర్డ్ క్వశ్చన్ చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్ డీటెయిల్స్. ఈ కామర్స్ ఒక ప్రొడక్ట్ డీటెయిల్స్ గురించి ప్రొడక్ట్ ఐడి, నేమ్, ప్రైస్, ఒక కేటగిరీ. సపోజ్ ఏదో ఒక ఐటమ్స్ గురించి అంటే ఆన్లైన్ షాపింగ్ గురించి సపోజ్ ఆన్లైన్ షాపింగ్లో ఐటమ్స్ ఉన్నాయి అంటే ల్యాప్టాప్, మొబైల్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్నాడు. దానికి సంబంధించిన మనం క్వరీ రాయాలి. దానికి ఆన్సర్ వచ్చేసి బి. సో ఆన్సర్ వచ్చేసి బి. ఆన్సర్ వచ్చేసి బి. క్రియేట్ వ్యూ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్. సో ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ టేబుల్ రైడ్ షేరింగ్ అప్లికేషన్. అంటే డ్రైవింగ్ గురించి అప్లికేషన్ ఇచ్చారు. అంటే డ్రైవింగ్ ఐడి, లొకేషన్స్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై. సో దీనికి సంబంధించి మనం క్వరీ రాయాలి. ఆన్సర్ వచ్చేసి బెంగళూరు ఏ. ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి సేమ్ కన్సిడర్ టు ఇన్స్టెన్స్. అంటే ఏదో ఒక ఇన్స్టెన్స్ తీసుకుంటాం, దానికి సంబంధించి క్వరీ రాయాలి. ఆన్సర్ వచ్చేసి ఏ. సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్. ఏ ఇన్కరెక్ట్ కావు. సో ఆన్సర్ వచ్చేసి ఇన్కరెక్ట్ ఏ, ఇన్కరెక్ట్ సి. సో ఆన్సర్ వచ్చేసి ఏ, సి. సెవెంత్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి డి. ఆన్సర్ డి. ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి సి. సి. నైన్త్ క్వశ్చన్ ఆన్సర్ ఏ. సో ఇది కరెక్ట్. 10th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి డ్రైవింగ్ డీటెయిల్స్, మళ్ళీ డ్రైవింగ్ డీటెయిల్స్ గురించి ఇచ్చారు. ఆన్సర్ సి. సో ఆన్సర్ వచ్చేసి సి. ఇది కరెక్ట్. సో కంప్లీట్ అయిన తర్వాత సబ్మిట్ కొట్టండి, ఆటోమేటిక్ సబ్మిట్ అవుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీక్ 3 గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్.